నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం, పలు సేవా కార్యక్రమాలు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలో మెగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనగొండ రాజేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కన్వీనర్ చిరంజీవి రెడ్డి తదితరులు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని సేకరించి అవసరమైన చోట రక్తాన్ని అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, స్వచ్ఛ భారత్, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భారతదేశంలో 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ గౌడ్, రత్నమయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, లలిత్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, జగన్మోహన్, పైల నరసింహయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర ప్రసాద్, పామిశెట్టి నాగరాజు, మారుతి గోవింద్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, మల్లీశ్వరి, చైతన్య, అయ్యన్న, దినేష్ రెడ్డి, భీమ్శేఖర్, యువ మోర్చా నాయకులు సూర్యప్రకాష్, అజేష్ యాదవ్, దామోదర్, తేజేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, మనోహర్, మండల అధ్యక్షులు లక్ష్మణ్, రాజేష్, చంద్రమోహన్ రెడ్డి, తరుణ్ కుమార్, చిరంజీవి, చక్రధర్ యాదవ్, అనంత్ కుమారి, చంద్రకళ, మల్లేశ్వరి, గిరిజా కుమారి, సాయినాథ్ రెడ్డి, ఓబ్రెడ్డి, శ్రీనాథ్, శివ, ఆనంద్, వీరాంజనేయులు, నాగరాజు, రవికుమార్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని, ప్రియతమ నేత, మనందరికీ ఎంతో గర్వకారణమైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ క్లాక్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. దీంట్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దేశంలో ఈరోజు 11 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి పాలన ప్రారంభించి. ఈ 11 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకైతేనేమి, పేదలకైతేనేమి, మహిళలకైతేనేమి, యువతకైతేనేమి, రైతులకైతేనేమి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ప్రజలందరి చేత మన్ననలు పొందిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఈ దేశాన్ని వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా అవతరించాలని మేమందరం కోరుకుంటున్నాం. దాంట్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, నరేంద్ర మోడీ గారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ 15 రోజులు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు నిరాటంకంగా ప్రతి మండలంలోను, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ జరుపుతాము. అలాగే ఇక రేపటి నుంచి హెల్త్ క్యాంప్స్ మండల హెడ్ క్వార్టర్లో అయితేనేమి, మండలాల్లో బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి విరివిగా నిర్వహించి చెట్లు నాటడం అయితేనేమి, ఏ పిలిపిచ్చాడో నరేంద్ర మోడీ గారు ఈ 15 రోజులు మేము తూచా తప్పకుండా అమలుపరిచి ఈ జాతిని ఉద్దేశించి ఎంతో మేలు చేస్తున్న జాతికి 75వ జన్మదిన శుభ సందర్భంగా ప్రపంచంలో విశ్వనేత శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జన్మదినము మనం అందరం జరుపుకుంటున్నందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మన దేశవాసులు చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రధానమంత్రి 12 సంవత్సరాల నుంచి ఒకే ఒక ప్రధానమంత్రి. పక్కనున్న పాకిస్తాన్ లో 11 ప్రధానమంత్రులు మారారు. అదే బ్రిటన్ లో 4 ప్రధానమంత్రులు మారారు. మరి అలాగే యుఎస్ఏలో ప్రధానమంత్రులు మారారు. కానీ ప్రపంచంలో మారని నేత, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నేత, ఏకైక నేత శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇది మనం గమనించుకోవాలి. ఈ రోజు వికసిత్ భారత్ 2047కు ముందుకు అడుగులేస్తూ కేవలం 22 సంవత్సరాల్లో 47లో 100% మందం కూడక మొట్టమొదటి శాతానికి ఈ యొక్క వికసిత్ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు కదా. ఆయన 100 సంవత్సరాలు వర్ధిల్లాలి. అలాగే మున్ముందు కూడా దేశాన్ని నడిపించి మన ప్రథమ స్థానంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆర్థిక స్థితిగతిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనంతపురం జిల్లా పార్టీకి